నమస్తే అండి, వెల్కమ్ టు మహాస్ మంత్ర. ఈరోజు నేను మీకు మైదా యూస్ చేయకుండా ఓన్లీ గోధుమ పిండితో చేసుకునే రాయలసీమ స్పెషల్ ఓలిగలను చూపించబోతున్నాను. అచ్చంగా గోధుమ పిండితో చేసుకునే ఈ ఓలిగలు ఎంతో టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మైదా పిండితో చేసుకునే ఓలిగలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే సాఫ్ట్గా ఉంటాయి, తరువాత సాగుతున్నట్లు అనిపిస్తాయి కదండి. అలా కాకుండా ఈ గోధుమ పిండి ఓలిగలు చల్లగా అయిపోయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ఓలిగలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు శనగపప్పును తీసుకుంటున్నానండి. ఈ శనగపప్పుని కుక్కర్లో వేసుకుని ఇలా నీళ్లు వేసి 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలండి. ఈ శనగపప్పుని ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత 2.5 కప్పుల వరకు నీరు వేసి 1 గంట వరకు ఈ శనగపప్పును నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఈ శనగపప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ శనగపప్పులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 చిన్న స్పూను పసుపు, 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకోవాలి. ఈ శనగపప్పుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు ఉడికేలోపు గోధుమ పిండిని కలిపి పెట్టుకుందాము. ఈ పిండి కోసం మనము 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు పొడి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న పదార్థాలన్నీ పొడి పిండిలో కలిసే వరకు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పొడి పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది చపాతీ పిండిలాగా ఈ గోధుమ పిండిని మనం కలిపి పెట్టుకోవాలి. ఇలా ఈ గోధుమ పిండిని అంతటిని ఇలా చపాతీ పిండి ముద్దలాగా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండి ఎండిపోకుండా ఉండేందుకు నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకునేసి ఈ పిండి మిశ్రమాన్ని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు కుక్కర్ విజిల్ కూడా పోయి ఉంటుందండి. కుక్కర్ చల్లారిన తర్వాత ఒకసారి విజిల్ ఓపెన్ చేసి శనగపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసారు కదండి, శనగపప్పు బాగా ఉడికిపోయింది. ఈ శనగపప్పుని ఇలా చేత్తో పట్టుకుని నలిపినప్పుడు ఎంత స్మూత్గా నలిగిపోతుందో చూసారు కదా. ఈ విధంగా శనగపప్పుని ఉడికించుకోవాలి. తర్వాత ఇలా స్ట్రైనర్ సహాయంతో శనగపప్పును మొత్తము వడపోసుకోవాలి. ఇందులో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇలా వడపోసుకున్న నీటితో మనము చారు కూడా చేసుకోవచ్చు. ఈ చారు ఎంతో టేస్టీగా ఉంటుంది. నీరు మొత్తం కిందికి దిగిపోయిన తర్వాత ఇలా శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొద్దిగా ఇలా శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ శనగపప్పు ఇలా చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ పప్పులాగా ఉండకూడదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న శనగపప్పుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. మిగిలిన శనగపప్పుని కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని మొత్తము ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని మనము చేత్తో నలిపినప్పుడు ఎక్కడ పప్పులాగా ఉండకుండా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఎక్కువగా తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. నార్మల్గా అయితే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. తర్వాత బెల్లం కరిగేందుకు 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లిక్విడ్ లాగా తయారవుతుంది. బెల్లము ఇలా కరిగిపోయిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న
శనగపప్పు మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఈ శనగపప్పు మిశ్రమము ఎక్కడా ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత వరకు ఇలా నలుపుతూ మొత్తం బెల్లంలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ శనగపప్పు మిశ్రమాన్ని గరిటెతో బాగా నలుపుతూ ఇలా కలపడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా బెల్లంతో పాటు ఈ శనగపప్పు మిశ్రమం కూడా బాగా కలిసిపోతుందండి. ఇలా ఈ శనగపప్పు మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనము 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసము ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ని నెయ్యిని ఈ శనగపప్పు మిశ్రమంలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మనము బెల్లంని స్టవ్ మీద పెట్టుకున్నప్పటి నుంచి ఈ శనగపప్పు మిశ్రమాన్ని రెడీ చేసుకునేంత వరకు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. మూత పెట్టుకోవడం వల్ల ఎండిపోకుండా ఉంటుందండి. ఇది కొద్దిగా చల్లారే వరకు చల్లారనిద్దాము. ఈ శనగపప్పు మిశ్రమము చల్లారిపోయింది. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి కూడా చాలా సాఫ్ట్గా నానిపోయింది. ఈ చపాతీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ శనగపప్పు మిశ్రమం కూడా చల్లారిపోయింది. ఈ చపాతీ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గోధుమ పిండిని ఇలా మీడియం సైజు బాల్స్ లాగా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనము ఓలిగలు చేసేటప్పుడు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇలా ఈ గోధుమ పిండి బాల్స్ని రెడీ చేసి పెట్టుకున్నాము. అలాగే చల్లారిపోయిన ఈ పూర్ణంని కూడా మనం ఇలా బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. మనము గోధుమ పిండిని ఏ సైజులో అయితే బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నామో అదే సైజులో ఈ శనగపప్పు పూర్ణాన్ని కూడా సేమ్ సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది గసగసాలండి. ఈ గసగసాలు పచ్చి కొబ్బరి తురుము ఈ ఓలిగలకి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తాయి. ఇది స్టీల్ చాపింగ్ బోర్డ్ అండి. ఇది నేను మీషోలో 280 రూపీస్కి తీసుకున్నాను. ఇది చాపింగ్ బోర్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే చపాతీలు చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నానండి. తర్వాత ఓలిగలని ఒత్తుకోవడానికి ఇలా మందంగా ఉన్న ఒక కవర్ని తీసుకుంటున్నాను. ఇలాంటి కవర్ ఏదైనా సరిపోతుంది. ఆయిల్ ప్యాకెట్స్కి వచ్చే కవర్లను కూడా మనము ఇలా ఓలిగలను ఒత్తుకోవడానికి వాడుకోవచ్చు. బటర్ పేపరే అవసరం లేదండి. ఇలా చపాతీ ఉండని తీసుకున్న తర్వాత వేళ్ళతో దానిని పూరీ సైజు వచ్చే వరకు వేళ్ళతోనే ఒత్తుకోవాలి. ఈ సైజులోకి తీసుకున్న తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పూర్ణ మిశ్రమాన్ని ఈ గోధుమ పిండిలో పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చివరలో మొత్తము మధ్యలోకి వచ్చేటట్లు అంతా మడతల్లాగా పెట్టుకోవాలి. ఇలా గోధుమ పిండిని మొత్తము మడతలాగా పెట్టుకున్న తర్వాత ఒకసారి పైన ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1 స్పూన్ నెయ్యి వేసి పైన వేళ్ళతో మాత్రమే ఇలా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. 2 వైపులా నెయ్యి వేసి ఇలా కొద్దిగా ఒత్తుకున్న తర్వాత ఇలా కవర్ని క్లోజ్ చేసి చపాతీ కర్ర సహాయంతో మనము చపాతీలను ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఈ ఓలిగలను కూడా రెడీ చేసుకోవాలి. చపాతీ కర్రను చాలా లైట్గా ప్రెస్ చేస్తూ మాత్రమే ఈ ఓలిగలను ఒత్తుకోవాలండి. చపాతీలను ఒత్తుకున్నట్లు గట్టిగా మాత్రం ప్రెస్ చేయకూడదు. అలా గట్టిగా ప్రెస్ చేస్తే లోపల మనం పెట్టుకున్న పూర్ణం మొత్తం బయటకు వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా తిప్పుతూ ఓలిగలను పలుచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి తురుమును పైన చల్లుకోవాలి. అలాగే గసగసాలను కూడా వేసుకోవాలి. దానిపైన 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కవర్ని క్లోజ్ చేసి లైట్గా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మనం వేసుకున్న పచ్చి కొబ్బరి గసగసాలు ఓలిగకు అతుక్కుంటాయి.
రెండో వైపు కూడా మనం ఈ పచ్చి కొబ్బరి తురుమును గసగసాలను చల్లుకునేసి 1 స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ కవర్ క్లోజ్ చేసి ఒకసారి లైట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం వేసుకున్న పచ్చి కొబ్బరి గసగసాలు ఈ ఓలిగకు బాగా అంటుకున్నాయి. ఇలానే అన్ని ఓలిగలను కూడా మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకోవచ్చు. తరువాత స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఇలా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా ఒత్తుకొని పెట్టుకున్న ఓలిగను కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఒకసారి బాగా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకొని ఒకసారి బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు పైన 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఓలిగ మొత్తము నెయ్యి స్ప్రెడ్ అయ్యేంత వరకు ఇలా కాల్చుకోవాలి. ఓలిగ రెండో వైపు కూడా నెయ్యి వేసుకొని మొత్తం ఓలిగకు ఈ నెయ్యి మొత్తము అప్లై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ 2 వైపులా ఓలిగలను అటు ఇటు తిప్పుకుంటూ మనం వేసుకున్న పచ్చి కొబ్బరి గసగసాలు మాడిపోకుండా ఓలిగ మొత్తము ఈవెన్గా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఇంకో ఓలిగను కూడా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఇలా 2 వైపులా నెయ్యి వేసుకొని మనం వేసుకున్న పచ్చి కొబ్బరి గసగసాలు మాడిపోకుండా చూసుకుంటూ ఓలిగ మొత్తము ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా ఓలిగలను 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓలిగలన్నింటినీ కూడా ముందుగా నేను చెప్పిన పద్ధతిలో కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఈ ఓలిగలను రెడీ చేసుకోవడానికి మైదా, పేని రవ్వ లాంటివి ఏవి అవసరం లేదండి. అచ్చంగా గోధుమ పిండితో చేసుకున్నా కూడా ఇవి ఎంతో మృదువుగా ఉంటాయి. ఈ ఓలిగలను నెయ్యితో కాల్చుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ ఓలిగలు పట్టుకుంటేనే ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి. పొరలు పొరలుగా కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, వీడియోలో మీకే తెలుస్తుంది. ఇలా తుంచుతున్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో, అలాగే లోపల పూర్ణం కూడా బాగా కాలిందండి. ఒకసారి మీరు కూడా ఇలా గోధుమ పిండితో ఓలిగలను తయారు చేసుకొని చూడండి. ఇంకెప్పుడు మైదా పిండితో ఓలిగలను చేయాలనే ఆలోచన కూడా మీకు రాదు. అంత టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ గోధుమ పిండి ఓలిగలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి.